ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ నెలలో ఆగస్టు 2026 సంవత్సరంలో మనకి ఈ 2వ తేదీ దాటిన తర్వాత శుక్రుడు మరి కన్యా రాశిలోకి వస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఎవరికైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఫైట్స్ అవుతున్నాయి, అవి పెద్దగా అయిపోతాయి అన్నమాట. అలాగే ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ముందు దీంతో పాటు ఇంకా ఏం జరుగుతోందండి ఇప్పుడు అంటే, శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. 138 రోజులు ఉంటాడు. ఇది పెద్ద మేజర్ కాస్మిక్ షిఫ్ట్ అన్నమాట. అలాగే నక్షత్రాల మూమెంట్ను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క శని ఏం చేస్తాడంటే, బుధుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రంలో ఉండి, ఆ తర్వాత మళ్ళీ తన సొంత స్టార్ అయినటువంటి సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రానికి బ్యాక్వర్డ్గా ఆయన అక్టోబర్ 10వ తేదీన వెనక్కి వచ్చేస్తాడనమాట. అలాగే మనం చూసామండి, శుక్రుడు ఈ యొక్క సెకండ్ ప్లానెట్ అనమాట. సన్ నుంచి కనుక మనం చూసినట్లయితే, అండ్ భూమికి వచ్చేసరికి చాలా క్లోజ్గా ఉంటుంది, క్లోజ్ నైబర్, మన పక్కంటి వాళ్ళలాగా అనమాట. క్లోజెస్ట్ ప్లానెటరీ నైబర్ అనమాట. అందువల్లనే దీన్ని ఏమంటామంటే కవల బిల్లలు అంటారు, భూమిలాగే ఉంటుంది కాబట్టి ఈ శుక్రుడిని కూడా. మరి ఎందువలనంటే ఒకే రకమైనటువంటి సేమ్ సైజు కాదు, ఒకేలాగా ఉంటుంది సైజులోను, తర్వాత సాంద్రతలోను, డెన్సిటీలోను. మరి ఇదేంటంటే రాడికల్లీ డిఫరెంట్ అనమాట అండర్ ఇట్స్ సర్ఫేస్. అందువలన ఈ క్రషింగ్ చేసే, నొక్కి పడేసి క్రష్ చేసేసే అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. మనం వెళ్తే తప్పడైపోతాం అన్నమాట. పచ్చడి నొక్కేస్తుంది, మన ఫేస్ల దగ్గరికి నొక్కేస్తే, కుదించేస్తే ఎలా ఉంటుంది అట్లా. అండ్ అక్కడ స్కార్చింగ్ టెంపరేచర్స్ ఉంటాయి, భలే భయంకరమైన టెంపరేచర్స్ ఉంటాయి అన్నమాట. మనం మాడిపోతాం మనం. అంటే ఇంకేం ఉండదు, లడ్డే కరిగిపోద్ది, మనం ఉండవు అనమాట. ఇంకెళ్ళిపోయి పేస్ట్ ఉడకబెట్టేసి రసం అయిపోతాం, చూసారా, అలా రసం అయిపోతాం అనమాట. మనందరం తాగుతూ ఉంటాం ఈ యొక్క సూపులని, అలాగైపోతాం, జ్యూసులు సూపుల కింద. తర్వాత అండ్ హాటెస్ట్ ప్లానెట్ మొత్తం మన సోలార్ సిస్టంలో, సౌర కుటుంబంలో అందరికంటే కూడా వేడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల శుక్ర వృషభ రాశి, తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మనకి వేడి శరీరం ఉంటుంది. వాళ్ళకి గ్యారంటీగా పైల్స్ కానీ హెర్నియా కానీ ఉంటాయన్నమాట. ఈ యొక్క లగ్నాల్లో కానీ, నక్షత్రాల్లో కానీ, రాసుల్లో కానీ పుట్టిన వాళ్ళకి. అదేవిధంగా ఈ యొక్క కాంప్రహెన్సివ్ బ్రేక్ డౌన్ ఉంటుందన్నమాట వీనస్. ఎందువల్లంటే దాని యొక్క సైంటిఫిక్ ప్రొఫైల్ చూద్దాము, ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ చూద్దాము, అలాగే ఆస్ట్రాలజికల్గా దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని కనుక మనం చూసి, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని కనుక మనం చూసినట్లయితే, మనకి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, అక్కడ వాతావరణము థిక్గా ఉంటుంది, దళసరిగా. మన తర్వాత టాక్సిక్ క్లౌడ్స్ ఉంటాయి అక్కడ, బ్రహ్మాండంగా విషపూరితమైనటువంటి, అంటే కలుషితమైనటువంటి క్లౌడ్స్, మేఘాలు. మనలాగా తెల్లగా మంచి తెల్ల నీళ్ళు వచ్చేలాగా ఉండవు అక్కడ. గీసిడ్లు పడిపోవడమే అనమాట మన పైన శుక్రుడిలో. దాంట్లో ఏంటి, మేడ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, కింద పడితే మన ముఖాలు కాలిపోతాయి అన్నమాట. అలాగే ఇది అందువలన వేడిని ట్రాప్ చేసి అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఇస్తుంది, అండ్ క్రషింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఎంతంటే భూమి మీద మనం మామూలుగా నడుస్తుంటే మనకి గాలి వస్తే, ఒత్తిడి చేస్తుంటే ఎంత ఉంటుందో దానికంటే 90 రెట్లు నొక్కేస్తుంది అనమాట అక్కడికి వెళితే మనం. అలాగే దాని మీద ఉన్నటువంటి సర్ఫేస్ టెంపరేచర్ని కనుక మనం చూసినట్లయితే,
మనకి ఆ 465 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మనం ఇక్కడ 40 డిగ్రీలు వచ్చేసరికి అబ్బా ఉష్ అన్నీ ఏసీ కావాలా అని ఫ్యాన్లు వేసేసుకుంటాం. 40 వచ్చేసరికి మా రాజమండ్రి వచ్చేయండి, మీకు శుభ్రంగా ఇలా కారిపోతూ ఉంటాయి అన్నమాట చెమటలు. మేము రైల్వే క్వార్టర్స్లో చదువుకుంటున్నప్పుడు షర్ట్లు గిట్లు ఉండవు, కారిపోవడమే అంతే. ఇప్పుడు మరి అంత టెంపరేచర్ ఉంటుంది. మరి గోదావరి పక్కనే, మా ఇంటి పక్కనే, మా ఇంటి వెనకాల, అయినా సరే కారిపోతూ ఉండేది. మరి అలాంటిది 900 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 465 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉంటుంది. ఇది లెడ్ని కూడా మెల్ట్ చేసేస్తుంది, కరిగిచ్చేస్తుంది అనమాట, అంత టెంపరేచర్ ఉంటుంది. అలాగే ఎక్స్ట్రీమ్ టోపోగ్రఫీ అని కనుక చూసినట్లయితే ఇది డెజలేట్ ల్యాండ్స్కేప్, అంటే ఐసోలేటెడ్గా ఉంటుంది. అది ఒక షేప్ ఉండదు దీనికి, షార్ప్ రాక్స్ ఉంటాయి, మంచి సూదుగా రాళ్ళను పడితే గుచ్చుపడమే లోనకి. అలాగే వ్యాస్ట్ ప్లెయిన్స్ ఉంటాయి, మనకులాగే భూముల్లాగా పెద్ద పెద్ద పంట లోయలు ఉంటాయి చక్కగా. అండ్ థౌజండ్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు పేలుతూ ఉంటాయి. మొన్న వైజాగ్లో పేలింది సముద్రంలో, చూసారు వాల్కనోస్, అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి, పక్కన మనం చూడొచ్చు ఎంచక్క. మరి అక్కడికే మనం 2028లో మన ఇస్రో శుక్రయానికి వెళ్తున్నాం. అప్పుడు మన అందరం కూడా వెళ్ళొచ్చు. అప్పుడు అమెరికా, లండన్ ఎలా వెళ్తున్నామో ఆ విధంగా త్వరలో 2028 నుంచి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మన శుక్రయాన్ ప్రయాణం. ఇంకా అంతా ఢిల్లీ, బాంబే, అమెరికా, ఈ లండన్ ఈ ప్రయాణాలు ఉండవు. వంగా బాబా గారు చెప్పినట్టుగా బల్గేరియన్ జ్యోతిష్కరాలు, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టు, నోస్ట్రడామస్ ఫ్రాన్స్కి చెందినటువంటి జ్యోతిష్కులు చెప్పినట్టు ఆ యొక్క గ్రహాలకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. చంద్రుడి మీదకి వెళ్ళిపోవడమే అమెరికా వెళ్తున్నట్టు. అలాగే కుజుడి మీదకి మంగళయా అని వెళ్ళొచ్చేసాం, ఇప్పుడు శుక్రయా అని వెళ్ళిపోతున్నాం. అంతే, ఇక ప్రయాణాలు. తర్వాత దీని ఆర్బిటాల్ మెకానిక్స్ని, రొటేషన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీనస్ ఏం చేస్తుందంటే దాని యాక్సిస్ మీద అది తిరుగుతూ బ్యాక్వర్డ్లో తిరుగుతుంది. అంటే మోస్ట్ అదర్ ప్లానెట్లా కాకుండా ఇది బ్యాక్వర్డ్. వీనస్ స్పిన్స్ బ్యాక్వర్డ్ ఆన్ ఇట్స్ యాక్సిస్, వెనక్కి తిరుగుతుంది ఇది. అది విచిత్రమైనది కంపేర్ టు మోస్ట్ అదర్ ప్లానెట్స్. అంటే ఈ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ వాళ్ళకి, శుక్రుడి మీద ఉన్న వాళ్ళకి వెస్ట్లో, సూర్యుడు వెస్ట్లో పుడతాడు. అలాగే సన్ సెట్స్ ఇన్ ద ఈస్ట్ అనమాట వాళ్ళకి, శుక్రుడికి. అలాగే స్లోయెస్ట్ స్పిన్ ఎంత ఉంటుందంటే 243 భూమి మీద ఉన్నటువంటి రోజులను 243 కనుక పట్టినట్లయితే అది స్లోయెస్ట్ అనమాట. ఒక సంవత్సరం ఒకసారి దాని చుట్టూ అది తిరిగినట్టు. మేకింగ్ ఏ సింగిల్ వెనూజియన్ డే, వీనస్ డే, వెనూజియన్ డే అంటాం. లాంగర్ దాన్ ఇట్స్ ఎంటైర్ ఆర్బిటాల్ ఇయర్ ఆఫ్ 235 ఎర్త్ డేస్. 225 డేస్ జనరల్గా, దానికంటే కూడా లాంగర్గా 243 డేస్ పడుద్ది రొటేట్ ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి. అలాగే ఆస్ట్రానమికల్ అబ్జర్వేషన్ కనుక చూస్తే చాలా బ్రైటెస్ట్గా ఉంటుంది. ఇది బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్, దగదగా మెరుస్తూ ఉంటుంది అనమాట. సో మూన్ కనుక తీసేస్తే బ్రహ్మాండంగా కనబడద్దు కదా భూమి, మన చంద్రుడు సూర్యుడులాగా మంచి కాంతివంతంగా. దాన్ని తీసేస్తే మళ్ళీ ఆ తర్వాత నవగ్రహాల్లో, ఎవర్ర గ్రహాల్లో ఉన్నది అని అంటే వీనస్సే బ్రైటెస్ట్ న్యాచురల్ ఆబ్జెక్ట్ అనమాట ఎర్త్స్ నైట్ స్కైలో కనుక మనం చూసినట్లయితే. బికాస్ దాని డెన్స్ క్లౌడ్ని బట్టి అలా ఉంటుంది. అలాగే కవర్ రిఫ్లెక్ట్ 70% ఆఫ్ ద సన్లైట్ని తీసేసుకొని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అది. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్గా దాన్ని చెప్పుకుంటాం. దాని ఆర్బిట్ అంతా కూడా భూమి లోపల ఉంటుంది, ఇంటీరియర్ టు ఎర్త్ కాబట్టి అది ఇట్ ఈస్ విజిబుల్ షార్ట్లీ ఆఫ్టర్ సన్సెట్. వెస్ట్లోకి వెళ్ళి సన్సెట్ తర్వాత చూసుకోవచ్చు. అలాగే షార్ట్లీ బిఫోర్ సన్ రైజ్ ఈస్ట్లో మనం చూసుకోవచ్చు. అలాగే వేదిక్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ కనుక వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చెప్పుకోవాలనుకుంటే మనకి కోర్ సిగ్నిఫికెన్స్ ఏముంటుందంటే వీనస్ ప్రేమని, లవ్ని, బ్యూటీని, వెల్త్ని, సంపదని, లగ్జరీని, రిలేషన్షిప్స్ని, క్రియేటివిటీని, సృజనాత్మకత శక్తిని, మ్యారేజ్ని, వీటిలన్నిటికీ కారకత్వం శుక్రుడిది అనమాట. మరి రాశి రోలర్షిప్ దగ్గరికి వచ్చేసరికి అది వృషభ రాశికి, తులారాశికి స్వక్షేత్రాలవి. అలాగే మీనరాశిలో మంచి ఎనర్జీ అంతా కూడా స్ట్రాంగ్గా మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ వీకెస్ట్ స్ట్రెంగ్త్ కన్యా రాశిలో ఉంటుంది. ఇప్పుడు అది ఉంది. ఇంతకీ ఏమిట్రా కదా అంటే
ఈ కన్యా రాశి 2 ఆగస్ట్ నుంచి మనకి 2026 సంవత్సరం నుంచి శుక్రుడు వీక్ అయిపోయాడు. కాబట్టి దీని కరెంట్ స్టేటస్ ఏంటంటే మనకి బ్రైట్ మార్నింగ్ స్టార్గా ఈస్టర్న్ స్కైలో మనం చూడొచ్చు. అండ్ ఆగస్టు 12న 2026 సంవత్సరంలో 6 ప్లానెట్ అలైన్మెంట్ ఒకటి మనకి కనబడబోతుంది. ఆ 6 ప్లానెట్స్ అదేమిటంటే బుధుడు, కుజుడు, గురుడు, శని, యురానస్ అండ్ నెప్ట్యూన్, ఇవన్నీ కూడా పెద్ద ఆర్చ్లాగా ఆకాశంలో మనకు కనబడబోతుంది. దీనివల్ల మనం ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉంటుందో మనం విడివిడిగా ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ఎవరైతే ఈ యొక్క ఇదంతా కూడా మనము కోటాను మంది కామన్ ప్లాట్ఫారంగా గోచార రీత్యా మనం చెప్తున్నాం. వ్యక్తిగత జాతకాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి వాట్సాప్లో నాకు డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి, వాట్సాప్లో చేయండి. ఫోన్లు చేస్తే మేము అర్థం అనమాట, ఎందుకంటే అక్కడ బయట ఉంటాం. మీకు ఏం కావాలో సమస్య వాయిస్ మెసేజ్ని కానీ లేదా వాట్సాప్లో పెట్టండి. ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి వ్యయంలో గురు, రవి, బుధ గ్రహాలు ఉన్నాయి. దానివల్ల చిట్టిపాటల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు లాసులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు మనకి నేచపట్టి ఉన్నాడు. కాబట్టి ఆ కారణంగా మనకి ఈ యొక్క మంత్లో మనకి ధన సంపాదన అనేటటువంటిది పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా ఆడవాళ్ళతో కొంచెం దెబ్బలాడలము ఇలాంటివి జరుగుతాయి. అనుకోని పరిస్థితుల్లో ప్రేమ వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు రోజు గంటలు ఫోన్లు మాట్లాడుకున్న వాళ్ళు వీళ్ళకి ఏమవుతుందంటే అతి సర్వత్ర వర్జయత్ అని ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల గొడవలకి మీరు దిగడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా మీ యొక్క మాటల్ని మీరు ఈ శుక్రుడు మనకి నేర్చబట్టినటువంటి ఈ సమయంలో మీరు ఎవరితో మాట్లాడినా సరే రామ అంటే బూతుగా వినపడడం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగైతే మీకు ఎవరితో అయితే అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయో మగవాళ్ళకి, అటువంటి వాళ్ళందరూ కూడా బయటపడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి లిటిగేషన్స్లోకి మీరు వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా మీ పరిస్థితిని మీరు జాగ్రత్తగా మెరుగుపరుచుకోవాలి. అలాగే ఈ సింహరాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే వితండ వాదాలు చేసుకుంటారు. కేవలం జీవిత భాగస్వాములతో కాకుండా వ్యాపార భాగస్వాములు అందరితో కూడా మీరు మౌనంగా ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇది చేయడము, రెచ్చగొట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా శని వక్రించినటువంటి సందర్భంలో ఈ యొక్క జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు బ్రహ్మాండంగా ఈ సింహరాశి వారికి కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి శని వక్రించడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఆదాయాలు ఇవన్నీ కూడా పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్లు అవ్వాల్సినటువంటివన్నీ కూడా మీకు తప్పిపోతాయి. అలాగే గతంలో మీకు కారు ఆపి వెనకాల నుంచి వచ్చి ట్రక్ వాళ్ళు వచ్చి గుద్దేసినటువంటి వాళ్ళు మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు పెడితే ఇంతవరకు డబ్బులు చేతికి రాలేదు, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ వాళ్ళు ఇవ్వాల్సినవి కానీ ఇప్పుడు అవన్నీ మీకు చేతికి వచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనము కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మంచి వాళ్ళతో మాత్రమే ఉంటూ మంచి డీలింగ్స్ మాత్రమే మీరు చేసుకోండి. ఇకపోతే ఈ యొక్క వాళ్ళకి అందరికీ కూడా మనకి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ప్రైమర్లీ ఎఫెక్టింగ్ ద లంగ్స్, ఇటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మలేరియా, మస్కిటో బార్న్ అంతా కూడా వర్షాకాలం కాబట్టి ఈ పారాసైటిక్ డిసీజెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హై ఫీవర్ వీటి నుంచి తప్పించుకోవడం కోసం తులసి తీర్థం తాగండి. తులసి మాల ఇవన్నీ కూడా, అలాగే దాంతో జపం చేసుకోవడం ఇవన్నీ కూడా తులసి మాల ధారణ చేసుకోండి. అలాగే ఈ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం, ఒక రావి చెట్టుని వేసుకుంటూ తులసి చెట్టుని రావి చెట్టుని కలిపి పూజ చేసుకోండి. బ్రహ్మాండంగా శుభమస్తు.